పారిజాత పర్వం సినిమా కిడ్నాప్ కామెడీ డ్రామాతో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని చిత్ర హీరో చైతన్యరావు అన్నారు. హీరోయిన్ శ్రద్ధా దాస్ పలు క్యారెక్టర్లలో నటించిందని, ప్రముఖ నటుడు సునీల్ కూడా ప్రత్యేక పాత్రలో నటించాడని చెప్పారు. ఈ చిత్రంలో వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాయని ఆయన తెలిపారు. విజయవాడ నగరంలో పారిజాత పర్వం చిత్ర యూనిట్ మంగళవారం సందడి చేసింది. చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ హోటల్లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో చైతన్యరావు మాట్లాడుతూ కిడ్నాప్ కామెడీ డ్రామాతో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమన్నారు. ఒక కిడ్నాప్ ఇతివృత్తంగా ఈ చిత్రం సాగుతుందని, ప్రముఖ నటులు సునీల్ ఈ చిత్రంలో ఒక మంచి పాత్రలో కనబడతారని, ఆయన పాత్ర ఈ చిత్రానికి హైలైట్గా ఉంటుందని వివరించారు. హీరోయిన్ శ్రద్ధా దాస్ పలు క్యారెక్టర్లో నటించిందని, ఈ చిత్రంలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 19న థియేటర్లో రిలీజ్ కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. హీరోయిన్ శ్రద్ధా దాస్ మాట్లాడుతూ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయన్నారు. అనంతరం ప్రముఖ కమెడియన్ వైవా హర్ష మాట్లాడుతూ ఈ చిత్రంలో వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాయని తెలియజేశారు. దర్శకుడు సంతోష్ కంబంపాటి మాట్లాడుతూ గతంలో ఎన్నో కిడ్నాప్ కామెడీ చిత్రాలు వచ్చాయని, ఈ చిత్రం పూర్తి స్థాయి భిన్నంగా ఉంటుందన్నారు. పారిజాత పర్వం అనే సినిమా తీసాం. ఆయన సంతోష్ కంబంపాటి డైరెక్టర్ గారు, శ్రద్ధ గారు, చైతు గారు, హీరో సునీల్ గారు, మాల్విక, ఇలా చాలామంది రకరకాల మంచి మంచి కాస్ట్ తోటి మేమందరం కిడ్నాప్ క్రైమ్ కామెడీ, ఆ జానర్ అంటే క్రైమ్ కామెడీ. సో క్రైమ్ కామెడీ అనే జానర్లో ఈ సినిమా చేస్తూ మొన్న తిరుపతి నుంచి మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ప్రతి చోట కాలేజీలో ఈవెంట్స్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చి విజయవాడలో మాత్రం 2-3 days ఉందామని ప్లాన్ చేసుకుని నిన్నటి నుంచి ప్రమోట్ చేస్తున్నాం సినిమాని. ఇప్పుడు టెంపుల్ విజిట్ కూడా ఉంది. ఎందుకంటే మన విజయవాడలో సినిమాలు బాగా ఆదరిస్తారు, చాలా పర్సనల్గా తీసుకుంటారు సినిమా అనే దీన్ని. సో అందుకని స్పెసిఫిక్గా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఇక్కడ పబ్లిక్కి మన సినిమా వస్తుందని తెలియాలి. సో మా సినిమా April 19th రిలీజ్ అవుతుందండి వరల్డ్ వైడ్. సో ఈ విజయవాడ మీడియా ద్వారా మీరు కూడా, మేము ఇక్కడ ఎంత మంచి సినిమాలు తీసినా ఏం చేసినా పబ్లిక్ దగ్గర తీసుకెళ్లే మీడియం మీరే కాబట్టి, సో మీరు ఖచ్చితంగా మా సినిమాని వాళ్ళ వరకు తీసుకెళ్లడంలో మాకు హెల్ప్ చేస్తారని, అలాగే సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా థియేటర్లో చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. టైం తర్వాత నేను ఒక మూవీ సైన్ చేశాను అండ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద నరేషన్ గివెన్ బై సంతోష్ సార్, ఆ డైరెక్టర్, అండ్ బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్. నా క్యారెక్టర్లో చాలా లుక్స్ ఉన్నాయి, వేరియేషన్స్ ఉంటాయి, అండ్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కన్ఫ్యూజన్ కామెడీ. అండ్ ఆ డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్కి చాలా బాగా డిజైన్ చేశారు, అండ్ ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ఇస్ డిజైన్ వెరీ వెరీ వెల్. అండ్ నేను విన్నాను that Vijayawada is the main place where people love movies. Cinema, yeah. And I really hope that Vijayawada people and the Vijayawada media మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు. అదే దట్స్ ఆల్. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ 19th April. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. విజయవాడ ఇస్ వెరీ స్పెషల్ ప్లేస్. నేను అన్నపూర్ణ ఫోటో స్టూడియోకి తర్వాత కిడాకోలాకు కూడా ఇక్కడ వచ్చి వి హావ్ డన్ ప్రమోషన్స్. ల్యాండ్ ఆఫ్ సినిమా అండి విజయవాడ అంటే. ఇక్కడ నుంచి అంటే ది కైండ్ ఆఫ్ లవ్ పీపుల్ గివ్ హియర్ టు సినిమా ఈజ్ అన్బిలీవబుల్. సో ఆ అమ్మాయి మాట్లాడాల్సింది ఏం మాట్లాడతాను. సో ఇప్పుడు ఈ సినిమా పారిజాత పర్వం April 19th రిలీజ్ అవుతుంది. సో ఆంధ్ర టూర్లో భాగంగా విజయవాడకు స్పెషల్గా 2 days ఇక్కడ స్పెండ్ చేయాలని చెప్పి నిన్న ఈరోజు అంతా ఇక్కడే చేస్తున్నాము. సో ఖచ్చితంగా మీ వంతు సాయంగా మాకు మా సినిమా గురించి ప్లీజ్ స్ప్రెడ్, ఒక 10 మందికి తెలియజేయండి. ఇట్స్ ఏ కిడ్నాప్ క్రైమ్ కామెడీ, ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ అండి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ కన్ఫ్యూజన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సునీల్ గారు, హర్ష మనందరి ఫేవరెట్స్ వీళ్ళు. సో శ్రద్ధా దాస్ అండ్ మీ, మాల్విక, సో ఇంతమంది కలిసి కన్ఫ్యూజ్డ్ కామెడీ డ్రామా చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హిలేరియస్. సో April 19th ఖచ్చితంగా సినిమాని థియేటర్స్లో చూడండి. దానికన్నా ముందు మా సినిమా టీజర్, ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాము, చూడండి. మీకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ కలుగుతుంది. కలిగితే ఒక 10 మందికి చెప్పి థియేటర్లో వెళ్ళి చూడండి. సంతోష్ గారు ఈ సినిమా డైరెక్టర్, ముందు బాయ్ ఫ్రెండ్ ఫర్ హర్ అనే సినిమా చేశారు. ఇది సెకండ్ మూవీ పారిజాత పర్వం. సో ఈ సినిమాతో మా అందరికీ ఒక మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీరు అందరూ సహాయపడతారని ఆశిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ April 19th పారిజాత పర్వం రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరూ ఫన్తో. సో April 19th వీఆర్ కమింగ్, అంటే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాము.
సో అంటే ఇది ఎలా అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ చూడాల్సిన సినిమా, చూడొచ్చండి హ్యాపీగా. ఇందులో ఎలాంటి న్యూడిటీ కానీ లేకపోతే అంటే ఎలాంటి ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఏమి ఉండవు. చాలా ప్లెజెంట్ ఉంటుంది సినిమా. అట్ ద సేమ్ టైం మంచి ఫన్ ఉంటుందండి సినిమా. సో ఫన్ ఫిల్డ్ ఫిలిం. సో హ్యాపీగా అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చిన సినిమా ఇది. సో April 19th అందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.